ఎల్లుండి జరగబోయే తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో కొన్ని అనూహ్య పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. పర్టికులర్గా అన్ని సర్వేలు కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఎంపీ సీట్లు వస్తాయని రిపోర్ట్లు ఇచ్చిన నేపథ్యంలో కాస్త ఆందోళనకు గురైన బీఆర్ఎస్ పార్టీ తన వ్యూహాన్ని మార్చింది. తాను సీట్లు గెలవకపోయినా పర్వాలేదు కానీ తన బీజేపీని మాత్రం గెలిపించేందుకు బీఆర్ఎస్ కొన్ని వ్యూహాలు అమలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో దీని గురించి డీటెయిల్డ్గా అనాలిసిస్ చేద్దాం. ఎక్కడెక్కడ బీఆర్ఎస్ బీజేపీకి అనుకూలంగా అంటే బీజేపీ అభ్యర్థులను గెలిపించేందుకు ప్రయత్నాలు చేస్తోందని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అనేక ఆరోపణలు చేస్తోంది. బీజేపీకి బీ టీమ్ బీఆర్ఎస్ అని ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి సహా రాహుల్ గాంధీ సహా ఎంతోమంది నేతలు ఇప్పటికే ఆరోపించారు బీజేపీకి బీ టీమ్ బీఆర్ఎస్ అని. ఈ ఎన్నికల్లో కూడా లోపాయకార ఒప్పందం రెండు పార్టీల మధ్య ఉంది అని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నట్టుగానే కొన్ని కుట్రలు ఎన్నికల్లో జరగబోతున్నాయి. అది కూడా ఓట్ల బదలాయింపు జరుగుతున్నట్టుగా మనకు సమాచారం తెలుస్తోంది. సో దీని గురించి డీటెయిల్డ్గా మనం అనాలిసిస్ చేసే సందర్భంలో ఇక్కడ బీకాన్ స్ట్రాటజిక్ సొల్యూషన్స్ రీసెర్చ్ సంస్థ ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలందరి అభిప్రాయాలు సేకరించింది. అంటే బీఆర్ఎస్ ఏం చేస్తుంది, ఎక్కడ కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంటుంది, ఎక్కడ బీజేపీ గెలిచే అవకాశం ఉంటుంది, ఎక్కడ ఓట్ల బదలాయింపు జరిగే అవకాశం ఉంటుంది, వీటన్నిటి మీద కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసిన తర్వాత ఆ రిపోర్ట్ని ఇప్పుడు ప్రజల ముందుకి అంటే మీ ముందుకి తీసుకొస్తుంది. నాతో పాటు బీకాన్ స్ట్రాటజిక్ సొల్యూషన్స్ అధినేత మసూదన్ రెడ్డి గారు, ఆయన ప్రముఖ సెఫాలజిస్ట్ అండ్ డేటా అనలిస్ట్ కూడా. ఆయన ఎంతోమంది ప్రజల అభిప్రాయాన్ని సేకరించిన తర్వాత ఈ రిపోర్ట్ని ఎంతో కష్టపడి ట్రై చేశారు. ఇందులో అనేక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఊహించని ట్విస్టులు కూడా ఇక్కడ ఉంటాయి. అదేంటనేది ఒకసారి చూద్దాం. మసూదన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అశోక్ గారు. ఇప్పుడు మన రిపోర్ట్లో ఏ సీట్లలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది, ఎక్కడ బీఆర్ఎస్ బలంగా ఉంది, ఎక్కడ బీజేపీ, మొత్తం టోటల్గా ఈ రిపోర్ట్ ద్వారా మనం ఏం చెప్పాలి? సో మనం 17 నియోజకవర్గాల్లో హైదరాబాద్ను వదిలేసేయండి సార్. హైదరాబాద్ను అందరూ వదిలేయాల్సిందే. వై బికాస్ బీజేపీ ప్రయోగం చేసిన అక్కడ అది పెద్ద అనాలిసిస్. బీజేపీ ఎంఐఎం అనేది ఒకరికొకరు ఏ టీం బీ టీం వాళ్ళు అనుకుంటారు, వాళ్ళు ఎవరు గెలవాలంటే గెలుస్తారో అది పెద్ద సబ్జెక్టు. సో అక్కడ ఎంఐఎం అనేది గెలుస్తుంది, అది వదిలేసేయండి. అవుట్ ఆఫ్ 16లో మనము ఈ గ్రీన్ అనేది మా కంపెనీ పెట్టిన గ్రీన్ అనేది ఖచ్చితంగా రిజల్ట్ వచ్చేది. గ్రీన్ అంటే పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్ అండ్ మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వరంగల్, భువనగిరి. ఇది గ్రీన్లో పెట్టారు మీరు? నాగర్ కర్నూలు వరకే గ్రీన్లో పెట్టినాను. ఓకే, నాగర్ కర్నూలు వరకు గ్రీన్. సో కన్ఫర్మ్ అంటే ఎవరు గెలుస్తారండి? ఐఎన్సీ అని ఇచ్చారు. ఇండియన్ నేషన్ ఇక్కడ పెద్దపల్లికి వచ్చేసరికి వెంకటస్వామి కుమారుడు గడ్డం వంశీ. ఆయన యాక్చువల్గా వెంకటస్వామి గారి ఒకటే కుటుంబం నుంచి 3 టికెట్లు వచ్చినాయని చెప్పేసి వాళ్ళ అన్న వినోద్ ఆయనే, తర్వాత కొడుకు అని కొద్దిగా విమర్శ వచ్చినాయి. మాదిగ సామాజిక వర్గాన్ని టికెట్ ఇవ్వాలని చాలా వరకు ప్రయత్నాలు చేసినారు. సో ఆయన విద్యాధికుడు, చదువుకున్నవాడు కాబట్టి ప్రజలు కొంతవరకు యాక్సెప్ట్ చేసినారు. ఇప్పటికీ కొంత అంతర్గతంగా అక్కడక్కడ ఉంది ఒకటే కుటుంబం అని చెప్పేసి. కానీ వంశీ దాన్ని ఆయన చదువుకున్న విధానము అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ప్రమోట్ చేసినారు కాబట్టి ఆ రాన్ ఏమైపోయిందంటే ఆ వ్యతిరేకత అనేది తగ్గుకుంటూ వచ్చింది. సో అక్కడ ఉన్నటువంటి మెజారిటీ నాకు తెలిసినంతవరకు వస్తుంది. ఎన్ని రకాలుగా ఆల్మోస్ట్ మెజారిటీ ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు 3,50,000 మెజారిటీ ఉంది. లాస్ట్ ఎంపీ సీట్ కూడా ఆల్మోస్ట్ గడ్డవంశీ గెలిచే అవకాశం. గడ్డవంశీ గెలవడానికి గల ఇంకొక ముఖ్యమైన కారణం ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ నుంచి టికెట్ ఇచ్చినటువంటి కొప్పుల ఈశ్వర్ మంచి సౌమికుడు, మంచి వ్యక్తి, కార్మికుడు, దాంట్లో ఎవరు వెనుకబట్టడం లేదు. అక్కడ ఎవరైతే బీజేపీ టికెట్ ఇచ్చినారో గోమాస శ్రీనివాస్ అక్కడ మంచి అవకాశం పోగొట్టుకున్నాడు. ఎందుకంటే బీజేపీ వేవ్ ఉంది, కానీ ఆయన ఫస్ట్ చేతులెత్తేసి కార్యకర్తలను పట్టించుకోకపోవడం, ఆ తర్వాత పూర్వ ఎంపీ ఎవరైతే వెంకటేష్ నేత జైన్ అవ్వడం, ఇవంతా కలిపి అక్కడ వంశీకి చాలా అదృష్టం కొద్ది అన్ని రకాలటువంటి సపోర్ట్ దొరికింది. సో ఇక్కడ మనం ఎదురు చూడాల్సినటువంటి అవసరం లేదు. సెకండ్ ప్లేస్ ఖచ్చితంగా బీఆర్ఎస్ వస్తుంది. బీఆర్ఎస్ కొప్పులేశ్వర్కి టికెట్ ఇవ్వడం వల్ల వస్తుంది. ఇప్పుడు మీరు అన్నటువంటి పోల్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఈ బీజేపీలు వెళ్ళి కూడా టీఆర్ఎస్కి వేయాలని పథకం పండినా కానీ అట్లాంటి పథకం వర్కౌట్ కాదు. ఎందుకంటే ఇక్కడ వచ్చేటువంటి ఓటు పర్సంటేజ్ 2 కలిపితే కూడా ఆ పోల్ మేనేజ్మెంట్లో వర్కౌట్ కాదు. సో పెద్దపల్లి అనేది క్లియర్. అండ్ నెక్స్ట్ ఖమ్మం వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గెలిచారు. సో లాస్ట్ టైం బీఆర్ఎస్ గెలిచింది, బీఆర్ఎస్ఏ కదా. అవును. సో నామానాగేశ్వరరావు ఈసారి కూడా నామానాగేశ్వరరావు దిగుతున్నారు. ఇటువైపు నుంచేమో రఘురామరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బహుశా వియంకుడు. సో అక్కడ కమ్మారెడ్డి ఈక్వేషన్స్ ఉన్నాయి. సో నామానాగేశ్వరరావు ఖమ్మం జిల్లా, ఖమ్మ క్యాస్ట్ డామినేటెడ్ అందరికీ కూడా తెలిసిందే. కానీ కాంగ్రెస్ వైపున రఘురామరెడ్డి నిలబడ్డారు. సో ఇటు పొంగులేటి వియంకుడుగా ఒకవైపు, అటు హీరో వెంకటేష్ అంటే దగ్గుబాటి రామానాయుడు కొడుకు వెంకటేష్కి వియంకుడు. అంటే ఇక్కడ ఖమ్మ క్యాస్ట్ వైపు నుంచి కొంత సపోర్ట్ ఇటు లభిస్తుంది, రెడ్డి లభిస్తుంది.
సో ఆ ఈక్వేషన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతున్నాయి? మీరు కాంగ్రెస్కి ఇచ్చారు, కాంగ్రెస్ అంటే రఘురామరెడ్డి గెలుస్తారు. ఖమ్మం అనేది హాట్ కేక్ టికెట్ అండి. ఖమ్మం టికెట్ కోసం ఎందుకు ప్రయత్నించారంటే ఖమ్మం టికెట్ బీఫామ్ వస్తే గెలుస్తాము అనేది అందరూ డిసైడ్ అయిపోయారు. ఖర్చు ఉండదు, గెలిచిపోతాము. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, బట్టి విక్రమార్కర్, తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు, అక్కడ గెలిచినటువంటి 6 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఫస్ట్ వీళ్ళ సపోర్ట్ కంటే ఎక్కువ ఆయన బ్యాక్గ్రౌండ్ కూడా చాలా ముఖ్యం. అంటే అనేది క్యాస్ట్ ఈక్వేషన్, క్యాస్ట్ పోలరైజేషన్ లో నామా నాగేశ్వరరావుకి అది అడ్వాంటేజ్ కదా. అంటే కమ్మ సంఘాలు కావచ్చు, కమ్మ వాళ్ళందరూ ఈజీ యాక్సెస్ ఉంటుంది నామా నాగేశ్వరరావుకి. సో అక్కడ కమ్మ డామినేటెడ్, కమ్మ వాళ్ళు ఓట్లు వేయటమే కాకుండా మెజారిటీ ఓట్లు వాళ్ళే ఉన్నాయి. రెండోది కమ్మ వాళ్ళు ఓట్లు వేయించగలిగిన కెపాసిటీ ఉన్న వాళ్ళు ఉన్నారు అక్కడ. సో ఆ నేపథ్యంలో ఓట్లేమి బదలాయింపు జరిగే అశోక్ గారు, ఇది నామానాగేశ్వర గారు గట్టి పోటీ ఇస్తారు. మీరు అన్నటువంటి కమ్మ సామాజిక వర్గం ఉన్నా కానీ కొంతవరకు కట్టడి చేయగలుగుతారు ఎవరు? తుమ్మల నాగేశ్వరరావు గారు. ఎక్కడైతే కమ్మ సామాజిక వర్గం ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు కొంతవరకు దాన్ని అధిరోపం చేస్తారు. నెక్స్ట్ నల్గొండ కూడా గ్రీన్ ఇచ్చారు. అంటే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, బీఆర్ఎస్ ఓడిపోతుందని పక్కాగా ఇచ్చారు. నల్గొండ కూడా హాట్ కేకే సీటు. ఎందుకంటే 7 ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఆడ కమ్యూనిస్టు వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఎంత లేదన్నా ఒక 40-50 వేల మెజారిటీ కమ్యూనిస్ట్ కాంగ్రెస్ అలయన్స్ అయిపోయింది కాబట్టి వాళ్ళు వేరే వాళ్ళకి ఓటేసే అవకాశం. ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ స్థానం కూడా కాంగ్రెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇన్ఛార్జ్ ఇచ్చారు. వాళ్ళ అప్పుడు పోయినసారి వాళ్ళకి వచ్చిన 3,50,000 మెజారిటీ. జానారెడ్డి గారి చరిష్మా కూడా పనిచేస్తుంది. ఎందుకంటే అతడు ఎలక్షన్స్ నిలబడ రాజకీయాల నుంచి వైదొలుగుతున్నా సరే తన కొడుకును ప్రమోట్ చేస్తున్నాడు అనే విషయము కొంత బాధించవచ్చు, కొత్త వాళ్ళకి ఇవ్వచ్చు, ఆల్రెడీ కొడుకు ఎమ్మెల్యే ఎంపీ అని. కానీ జానారెడ్డి గారు తన ఏ సీఎం కోసం కానీ మంత్రి కోసం కానీ దేని గురించి అంటే ఆయన సీటు వాళ్ళ కొడుకు ఇవ్వడంలో తప్పేం లేదు, ఆయన చేసిన సేవకు దానికి. కాకపోతే ఒకటి ఎక్స్ట్రా సీట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు రఘువీర్ రెడ్డి ప్రజలకు ఎట్లా చేస్తాడు, సేవ ఎట్లా చేస్తాడు, ఆయన లోకల్ మేనిఫెస్టో ఏంది, తర్వాత ఏ ఉద్యోగాలు ఎట్లా కల్పిస్తాడు, గవర్నమెంట్తో గెలిచిన తర్వాత సమన్వయం ఎట్లా ఉంటాడు అనేది మాత్రం చాలా ముఖ్యమైన అంశం అండి. రఘువీర్ రెడ్డి కొత్త అనే ఒకే ఒక డిసడ్వాంటేజ్, ఆయనకి 25 సంవత్సరాల నుంచి ఉంది కానీ ఎప్పుడు పబ్లిక్ మధ్యలో డైరెక్ట్ గా ఎన్నికల్లో పోటీ చేయలేదు. సోషల్ మీడియాలో కూడా రఘువీర్ రెడ్డి కొంచెం వీక్ ఉండడం వల్ల ఒక జానారెడ్డి కొన్న నల్గొండ జిల్లాలో జానారెడ్డికున్న ఆ మంచి పేరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి క్యాపబిలిటీ, ఇవన్నీ కలిసి రఘువీర్ రెడ్డిని లిఫ్ట్ చేసేది ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, తర్వాత జానారెడ్డి గారి చరిష్మా, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాడరు బయటపడేస్తుంది. కానీ గెలిచిన తర్వాత రఘువీర్ రెడ్డి గారు ఆ పర్ఫార్మెన్స్ ఎట్లా క్యారీ చేస్తారు, వీళ్ళు ఇచ్చినటువంటి ప్రమోషన్ అనేది మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మహబూబాబాద్, ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. మహబూబాబాద్ ఎందుకు ఇచ్చినామంటే సీతారాం నాయక్ గారు బీఆర్ఎస్లో ఉండే అండి. ఆయన చాలా ప్రొఫెసర్, యూనివర్సిటీలో వీసీగా మన ప్రొఫెసర్గా పనిచేసిన అతను దాంట్లో ఉండే. ఆయన ఆల్ ఆఫ్ సడన్గా బీజేపీలోకి జాయిన్ అయ్యేసరికి ఆ ఓటు బ్యాంక్ అటు ఉండాలన్నా ఇటు ఉండాలన్నా కన్ఫ్యూజన్లో ఉంది. ఓకే, ఏది సీతారాం నాయక్ బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఆయనకు బీఆర్ఎస్ టికెట్ ఇస్తే కనుక కొద్దిగా టఫ్ ఉండేది ఆడ పరిస్థితి. కేసీఆర్ అసెంబ్లీ ఎలక్షన్స్ అయితే ఎట్లా తప్పు చేసిండో సీట్లు ఇచ్చే దగ్గర సేమ్ పార్లమెంట్ ఎలక్షన్లో కూడా అదేవిధంగా సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నాడు కొన్ని విషయాల్లో. అక్కడ సీతారాం నాయక్ వెళ్ళిపోయిన తర్వాత కొంత ఎడ్యుకేటెడ్స్, ఇంటెలెక్చువల్స్, బీఆర్ఎస్లో ఉన్నట్టు ఇంటెలెక్చువల్స్ అయినే పోయింది కదా మనం ఏం చేద్దాం అనేటువంటి డౌన్ఫాల్ బీఆర్ఎస్లో ఉంది. బలరాం నాయక్ ఎలాంటి విభేదాలు లేవు, సౌమ్యుడు, ఎప్పటి నుంచో ఉన్నాడు. 2009లో గెలిచిన తర్వాత కూడా పట్టుకొని ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారితో పాదయాత్రలో కానీ కాంగ్రెస్ను బలోపేతం, ఏ రోజే పదవి కావాలా ఇది కావాలి, ఆయన మళ్ళీ కేంద్ర మంత్రిగా పనిచేసినప్పుడు కొన్ని పథకాలు కూడా ఉన్నాయి. సో అలాంటి కొన్ని క్రైటీరియా చెక్ పాయింట్స్ పెట్టుకుంటే కొద్దిగా మొగ్గు మహబూబాబాద్కు ఉంది. మీరు ఏ సర్వేలు చూసినా మహబూబాబాద్ అనేది కాంగ్రెస్ మెజారిటీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్కే ఉన్నారు. ఇవన్నీ కలిసి మెజారిటీ తగ్గితే అనుకున్నంత మెజారిటీ రాకపోవచ్చు కానీ బీఆర్ఎస్ డిసడ్వాంటేజ్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతున్నాయి. బీజేపీ వీకెన్ టికెట్ ఎప్పుడు అనౌన్స్ చేసి బీజేపీ వీకెన్ ఉంది. బీజేపీ థర్డ్ పొజిషన్లో ఉంది. అండ్ దెన్ మహబూబ్ నగర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కూడా. ఎందుకు అంటే జిల్లా సీఎం రేవంత్ రెడ్డికి ప్రెస్టేజ్ ఇష్యూ. అక్కడ ఈ ఎంపీ సీట్ గెలవటం, ఇది కావచ్చు నాగర్ కర్నూలు కావచ్చు, ఈ రెండు గెలవటం అనేది సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత ప్రెస్టీజియస్ ఇష్యూ. అందుకని నీకు ఎక్కువ ర్యాలీలు కూడా రేవంత్ రెడ్డి అక్కడే చేస్తున్నారు, ఎక్కువ సభల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఈ రెండు అనేది అత్యంత కీలకం. కాన్సన్ట్రేషన్ కూడా అక్కడ ఉంది. మీరు ఇచ్చింది, నేను ఇప్పుడు చెప్పిన మహబూబ్ నగర్ అండ్ నాగర్ కర్నూలు రెండు కూడా కాంగ్రెస్కే ఇచ్చారు. సో సెకండ్ ప్లేసు మహబూబ్ నగర్ కాంగ్రెస్ గెలుస్తుంది, బీజేపీ సెకండ్ ప్లేస్ అని ఇచ్చారు. అయితే మహబూబ్ నగర్ నిన్నటి వరకు మాకు బ్లూలో ఉండేయండి. అంటే మాకు కూడా ఈరోజు మధ్యాహ్నం మీ దగ్గరికి వచ్చే ముందట నేను అప్డేట్ చేసుకున్న స్టేటస్. ఓకే, అప్పటి వరకు నాకు డైలమాలో ఉండే, మా రిపోర్ట్స్ అటు వస్తున్నాయి ఇటు వస్తున్నాయి. కాకపోతే వెరీ ఇంట్రెస్టింగ్, రేవంత్ రెడ్డి గారికి బిగ్గెస్ట్ ఛాలెంజింగ్
కార్యకర్తలు ఇవాళ రేపు ఎంత కష్టపడతారో అంత కష్టపడతారు. పాపం ఆపోజిట్ క్యాండిడేట్ మనకు పార్టీలతో సంబంధం లేదు కాబట్టి బీజేపీ క్యాండిడేట్ ఏదైతే ఉందో డీకే అన్న గారు చాలా స్ట్రాంగ్. ఎందుకంటే అంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా కానీ సీఎం నియోజకవర్గం ఆమె పోరాడుతుంది. ఆ పోరాట పట్టిమను మన పార్టీ పరంగా కాకుండా ఫ్యామిలీ లెగసీ ఉంది, వ్యక్తిగతంగా స్టాండర్డ్ ఓటు బ్యాంక్ ఉంది, ఆవిడకి పేరు ఉంది, లేడీ అందులోను. బీజేపీ వాళ్ళు ఒక స్ట్రాటజీ పోగొట్టుకున్నారు. ఇదే మోడీ ఆమె సభకు వచ్చి మేము మా ఫ్యూచర్లో మీరు ఈమెను గెలిపించుకుంటే మంచి పొజిషన్లో చూసుకుంటారు, మేము మహబూబ్నగర్కి ఇది ఇస్తాము అది ఇస్తామని ఒక 10 ప్రామిస్ చేయగలిగితే ఈరోజు రిజల్ట్ మారేది. ఓకే, ఇప్పుడు మహబూబ్నగర్ నుంచి వంశీచంద్రెడ్డి ఒక ప్లస్ ఏంటంటే యువకుడు, ప్లస్ వంశీచంద్ర సౌమ్యుడు, ప్లస్ సిడబ్ల్యూ శాశ్వత మెంబరు, తర్వాత రేవంత్ రెడ్డి గారికి చాలా దగ్గర, ప్లస్ ఆయన క్యాంపెయినింగ్ ఎప్పటి నుంచో స్టార్ట్ చేసుకున్నాడు. ఈ గొడవలు ఎలాంటివి ఉండవు. కొన్ని రకాల క్రైటీరియా చూసుకుంటే వంశీచంద్రెడ్డి వైపు యువత ప్లస్ ప్రజలు కొంత వైపు ఉన్నారు. డీకేఆర్ తట్టుకుని కూడా నిలబడగలుగుతున్నారు. అంటే రేవంత్ రెడ్డి గారి సపోర్ట్ లేకపోతే అది కుదరని పని. సో ఇది ఎంత మెజారిటీతో బయటపడుతుంది అంటే అట్లీస్ట్ 4 to 5% అండి. పోలింగ్ ఓట్లు నాకు తెలిసి 11,50,000 నుంచి 12 లక్షలు డీటెయిల్ రిపోర్ట్ కింద ఉంది. అంటే 40 నుంచి 50,000 మెజారిటీతో బయటపడవచ్చు. ప్రతి ఒక్కరు మహబూబ్నగర్లో ఏదో ఒక కాయినేసి టాస్ అట్లా చెప్తున్నారు. కాబట్టి నాకు తెలిసిన నిన్న సభలు కూడా హైయెస్ట్ సభలు కూడా రేవంత్ రెడ్డి గారు అక్కడే పెట్టారు. నిన్న కూడా షాద్ నగర్ వచ్చినారు. చాలా ప్రామిస్. మనం వెళ్ళినప్పుడు కూడా చెప్తున్నది ఏంటంటే చాలా టఫ్ ఉంది వంశీచంద్ర రెడ్డి అండ్ డీకేఆర్ మధ్య. మీరు చెప్పిన ఈక్వేషన్స్, ఎందుకంటే డీకేఆర్కి ఆ కాంగ్రెస్ నుంచి ఆవిడ ఉన్నప్పుడు ఆమె గతంలో ఇండిపెండెంట్గా కూడా పోటీ చేసి గెలిచినట్టున్నారు కదా, సమాజ్వాదీ నుంచి అన్నమాట. బహుశా ఇంకొక అడ్వాంటేజ్ అశోక్ గారు, ఇక్కడ ఏపీ మన జితేందర్ రెడ్డి గారు ఈ మధ్యలో బీజేపీ టికెట్ కోసం పోరాడి టికెట్ రాకపోతే వచ్చి కాంగ్రెస్లో జాయిన్ అయ్యాడు కదా. జితేందర్ రెడ్డి గారు ఎప్పుడు కూడా బ్యాక్ ఎండ్ వర్క్ చేస్తాడండి, బయటకు వచ్చి పని చేయడు. అది అడ్వాంటేజ్. ఏదైతే వ్యూహాలు అనడంలో లేకపోతే అటు ఇటు చేయించడంలో, క్యాడర్ నాపడంలో కొన్ని రకాలైన స్ట్రాంగ్ క్యాండిడేట్ కదా, ఒక మాస్ లీడర్ కదా. అందుకనే రేవంత్ రెడ్డి గారు స్వయంగా జితేందర్ రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆహ్వానించి ఆయనకు అప్పుడప్పుడు పదవి ఇచ్చి, ఆయన ఒక మాస్ లీడరు, ఆయనకు ఒక స్పెషల్ ఒక ఫాలోవర్స్ ఉంటారు. అయితే ప్రతి ఒక్కరు కూడా విమర్శించింది రేవంత్ రెడ్డి గారిని ఏంటంటే వీళ్ళింటికి పోవడం కాదు, ఫస్ట్ మనం పార్లమెంట్ ఎలక్షన్ లో టార్గెట్ చూపెట్టుకోవడం అనే వ్యూహంతోనే ఇదే వ్యూహం అన్న విషయం ఇప్పుడు మీరు చెప్తుంటే అర్థమవుతుంది. యాక్చువల్లీ రేవంత్ రెడ్డి జితేందర్ రెడ్డి ఇంటికి వెళ్ళినప్పుడు మేము కూడా అనుకున్నాం నిజానికి, ఇది ఒక సీఎం స్థాయి వ్యక్తి. ఆల్రెడీ ఈయనేమి జితేందర్ రెడ్డి మాజీ ఎంపీ, ఈ మధ్యకాలంలో పెద్ద పదవుల్లో కూడా లేడు, టీఆర్ఎస్ పార్లమెంటరీ నాయకుడిగా ఉన్నారు అంతేగాని డైరెక్ట్ ఎన్నికల్లో గెలిచింది అప్పుడు లాంగ్ బ్యాక్ గెలిచారు తప్ప. అలాంటి వ్యక్తికి ఎందుకు వెళ్ళారు అంటే ఈక్వేషన్స్ ఇవి. ఎందుకంటే స్ట్రాటజీ వంశీచంద్ర రెడ్డి గెలవాలి. ఎప్పటి నుంచో రేవంత్ రెడ్డి గారికి మహబూబ్ నగర్లో ఈ పరిస్థితి వస్తుందనే విషయం మనకు చాలా రోజుల క్రితమే తెలుసు. ఆయన ఇంటెలిజెన్స్ ఆయనకు ఉంటుంది. కానీ దాన్ని అధిగమించుకుంటూ అనేక రకమైన బాధ్యతలు నెరవేర్చుకుంటూ అక్కడికి తీసుకొచ్చేసాడు. లాస్ట్ స్టేజ్కి వచ్చింది కాబట్టి బీఆర్ఎస్తో బీజేపీతో పోల్చుకుంటే కాంగ్రెస్ యొక్క పోల్ మేనేజ్మెంట్ మంచిగా ఉంటుంది. కొడంగల్లో ఎస్పెషల్లీ కొడంగల్ ఇంకొక 2 నియోజకవర్గాలు వంశీచంద్రుడిని బయటపడేస్తున్నాయి. అండ్ దెన్ నాగర్ కర్నూలు కూడా గ్రీన్ ఇచ్చారు, అంటే కాంగ్రెస్కి ఇచ్చారు. అవును, డైరెక్ట్గా నాగర్ కర్నూలులో విషయం ఏంటంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఎస్పీ పార్టీ తరఫున పోటీ చేసి బీఆర్ఎస్ సహకారం బ్యాక్ ఎండ్ తీసుకుంటే సరిపోయేది, ఈజీగా బయటపడేటోడు. బీఆర్ఎస్ లో చేరటం వల్ల కొంత ఇబ్బంది అయింది. బీఎస్పీ పార్టీ తరఫున పోటీ చేసి బీఆర్ఎస్ బ్యాక్ నుండి చేస్తే 100% ప్రవీణ్ కుమార్ బయటపడేవాడు. ఆ నెగిటివిటీ మల్లురావు, ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి 17 మంది పార్లమెంట్ నుంచి వచ్చి కార్యకర్తలు ఇలా పనిచేసేవాళ్ళు. ఆయన ఏమైంది ఆలా సడన్గా తీసుకుపోయి జాయిన్ అయ్యాడు. అందరికంటే ఎక్కువ విమర్శించింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. అదే కేసీఆర్ ఎక్కువగా విమర్శించింది, రేవంత్ రెడ్డి గారి కంటే ఎక్కువ విమర్శించింది. ఎందుకంటే ఆయన ఆ దశలో ప్రవీణ్ కుమార్ బయటకు వచ్చి కేసీఆర్ తిడుతుంటే అందరూ నమ్మారు కూడా. అవును, నీకు మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపులో పారిస్ ప్రవీణ్ కుమార్ది కొంత అయినా ఉంటుందేమో అనిపించింది. ఎందుకు అంటే కేసీఆర్ నా స్థాయిలో ఎండగట్టడు, ఒక ఐపీఎస్ అధికారి, గవర్నమెంట్ ఉద్యోగాన్ని అదే ఉద్యోగులు రిజైన్ చేసి మరీ వచ్చి బయటకు వచ్చి తిడుతున్నాడు అంటే అది ఖచ్చితంగా నిజమే అని కొన్ని కాన్స్టిట్యున్సీలో పర్టికులర్గా ఎస్సీ ఓటు బ్యాంకులో క్లియర్ కట్గా ఆ ప్రభావం చూపించింది. అలాంటి వ్యక్తి సడన్గా ఎలక్షన్ అయిపోగానే ఆయన ఓడిపోగానే ప్రజలు ఒక ఇంటెలెక్చువల్ రూట్ చేంజ్ చేస్తే తట్టుకోరండి, ఒక రాజకీయ నాయకుడు చేంజ్ చేస్తే తట్టుకుంటారు. మీరన్న ఈక్వేషన్లో అతను బీఎస్పీ నుంచే పోటీ చేసి బ్యాక్ అండ్ బీఆర్ఎస్ సహకారం లోపాయకార ఒప్పందం చేసి లోపాయకార అవసరం లేదు, మేము నిలబడము, ఆయన విద్యాధికుడు బీఆర్ఎస్ సంబంధించినటువంటి వాడు, ఆయన మేము సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ప్రవీణ్ కుమార్ ఉంటే ఒక కమ్యూనిటీ వాళ్లకు పార్లమెంట్లో గలం అవుతాడు, మన రాష్ట్రానికి లాభం అవుతుంది, మేము వదిలేస్తున్నాం ఈ సీటు అంటే స్వచ్ఛందంగా ప్రజలు ఓటేసేవాళ్ళు. ఇప్పుడు మాత్రం లేదా
ఆయనకు ఆ పేరు పోయింది, లేదు. పోవడం వల్ల మల్లు రవికి అడ్వాంటేజ్. మల్లు రవికి మళ్ళీ వెనక్కి తీసుకోవాల్సిన పని మల్లు రవి అక్కడ. కాకపోతే ఇంకొక గ్రేట్ విషయం ఏంటంటే సెకండ్ పొజిషన్ కోసం బీఆర్ఎస్ బీజేపీ అనేది టగ్ ఆఫ్ వార్ ఉంది. ఒక మంచి విషయం ఏంటంటే బీజేపీ క్యాండిడేట్ ఎప్పటికి ఉన్నా కానీ అక్కడ ఖచ్చితంగా ఫ్యూచర్లో ఒక మంచి పొజిషన్లో ఉంటాడు. భరత్ ఆయన ఒక మేము పర్సనల్ కలిసినప్పుడు ఆయన ఒక మోటివేషన్, ఆయన ఒక ఫ్యూచర్ విజన్ ఏదైతే ఉందో మంచిగా ఉంది. కాకపోతే ఆయనకు సిట్టింగ్ ఎంపీ వాళ్ళ నాన్నగారే కదా. అవును, సిట్టింగ్ ఎంపీ రాములు కొడుకు. రాములు కొడుకే కదా ఆయన. పార్టీ మరి కొడుకు టికెట్ ఆ పార్టీ మారడము ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు మల్లు రవి గారికి ఆల్ ఆఫ్ సడన్ గా 3-4 సేమ్ వంశీ గారికి అయితే ఎట్లయితే ప్రమోషన్ వచ్చిందో ఇక్కడ సంపత్ ఇన్ఛార్జిగా ఉన్నారండి. సంపత్కు పాపం ఓడిపోయినప్పటికీ రేవంత్ రెడ్డి గారి మాట మీద నమ్మకంతో ఆయన ఎప్పుడు కూడా పార్టీకి వ్యతిరేకంగా చేసే పద్ధతి ఆయనే నేను క్యాండిడేట్ అనుకుని చేస్తున్నాను. అట్లా ఎవరు చేయరు, అదొక అడ్వాంటేజ్. సెకండ్ ఏంటంటే ఈ రాములు పార్టీ మారడం. థర్డ్ ఏంటంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అక్కడి నుంచి ఇక్కడికి రావడం. ఇవన్నీ జరగడం అనేటువంటిది మల్లు రవికి అడ్వాంటేజ్ అయింది. లేకపోతే ఆ నాగర్ కర్నూలు అనేది కూడా కొద్దిగా టఫెస్ట్లో పడేది. ఓకే 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 అంటే మా క్రైటీరియా, మా సమీకరణాలు ఇవన్నీ మేము డేటా పెట్టుకొని ఎట్లా మైగ్రేట్ అవుతుందని ఇవన్నీ అంటే మామూలు సర్వేలు అంతా ఏదో 100 మందిని అడిగి 50 ఓటేస్తారని చెప్తారు. కానీ అక్కడ చాలా ప్రామాణికంగా ఉన్నది మల్లురావు గెలవడానికి. ఇప్పుడు మీరు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మీరు చేసిన సర్వే కావచ్చు, మీరు సేకరించిన అభిప్రాయాన్ని బట్టి ఒకటి పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, మహబూబాబాద్ అండ్ నాగర్ కర్నూలు పక్కాగా కాంగ్రెస్ ఆరు అనేటువంటివి రేవంత్ రెడ్డి గారి చెవిలో ఉన్నాయి. పక్కా గెలిచేసేసి అందుకని గ్రీన్ ఇచ్చేసిన. ఓకే, సెకండ్ ప్లేస్ కొన్ని చోట్ల బీఆర్ఎస్ ఉంది మెజారిటీ, ఒక చోట 2 చోట్లేమో. సెకండ్ ప్లేస్ అనేది ఎట్లుంటుంది అంటే సార్ 2-3% అటు ఇటు పోతుంది. సో ఇది అక్యురేట్ గా రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నెక్స్ట్ మీరు బ్లూ ఇచ్చారు. అవును, ఇది ఇంట్రెస్ట్. వరంగల్, భువనగిర్, జహీరాబాద్. వరంగల్, భువనగిర్ అండ్ జహీరాబాద్ బ్లూ ఇచ్చారు. యాక్చువల్లీ అంటే మేము గమనించింది కానీ మాకింతకు ముందు వచ్చిన సర్వే రిపోర్ట్స్ని బట్టి భువనగిరి ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది అన్న ప్రచారం అయితే జరిగింది. మీరు బ్లూ ఇచ్చారు ఇక్కడ. అలాగే వరంగల్ పక్కాగా కడియం శ్రీహరి గెలుస్తారు అనే, కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య అనే గెలుస్తారు. ఎందుకంటే ఆమె బీఆర్ఎస్లో టికెట్ ఇచ్చినా కూడా నాకు అవసరం లేదని పార్టీ మారి బయటకు వచ్చి కేసీఆర్ మీద తీవ్రమైన విమర్శలు కడియం శ్రీహరి చేశారు. ఎందుకు మారాను, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానని చెప్పుకొచ్చారు. అక్కడ అంత స్ట్రాంగ్ క్యాండిడేట్ కాబట్టి అక్కడ కడియం కావ్య కాదు, కడియం శ్రీహరి పోటీ చేస్తున్నట్టే లెక్క. సో కడియం శ్రీహరి ఖచ్చితంగా గెలుస్తారు, అది కాంగ్రెస్ పార్టీ సీటే అనుకున్నాం. అట్లాగే జహీరాబాద్ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యే సీట్లు కావచ్చు, అక్కడ బలం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ 3 పక్కాగా గెలుస్తుంది అనుకున్నాం. బట్ మీ రిపోర్ట్లో బ్లూ వచ్చింది. ఎందుకని ఇప్పుడు మీరు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు. అవును, ఏది టీఆర్ఎస్ ఒక అనైతిక విధానం అవలంబిస్తుంది అనేది. నాకు ఇప్పుడు ఇంతవరకు మేము మా ఫీల్డ్ మీద మా టీం తిరిగిన దాని ప్రకారము నాకు తెలిసినంత వరకు ఈ వరంగల్, భువనగిరి, జహీరాబాద్ ఇస్ వెరీ క్రిటికల్ టు అనాలిసిస్. యాక్చువల్గా ఈ మూడింటి గురించి మనం ఎక్కువ డిస్కస్ చేయాలి. వరంగల్లో కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య, ఆమె డాక్టర్, ఆమె కొన్ని రోజులు సర్వీస్ చేసింది స్వచ్ఛంద సేవ. ఆమెతో మాట్లాడినప్పుడు అంటే శ్రీహరి బిడ్డగా ఉండడమేనా తప్ప, ఫస్ట్ పాయింట్ ఆమె క్వశ్చన్. అంటే రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం నేను నిలబడే హక్కు లేదా, రెండో క్వశ్చన్. మూడో క్వశ్చన్, నేను ఒక వేరే మతస్థుని పెళ్లి చేసుకుంటే అది ఇలా కలపాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పర్సనల్ లైఫ్ పర్సనల్. సో దీని మీద ఆమె మీద అనేక రకాలుగా ప్రయోగాలు చేసి వదిలేసినారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే కడియం శ్రీహరి అనేక ఎలక్షన్స్లో స్ట్రాటజిక్గా పోరాడినాడు, ఆయనకు అనుభవం ఉంది, ఒకసారి ఎంపీకి గెలిచినాడు, ఆయనకు మొత్తం ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసు. కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ యొక్క వర్గపోరు ఏదైతే ఉందో అది కొంచెం ఆయనకు డైజెషన్ అవతల అది తగ్గుతుంది. ఇక్కడ ఈ వరంగల్ అనేది చాలా క్రిటికల్. మనకు పాలకుర్తి, వర్ధన్నపేట్, భూపాల్పల్లి ఇవి 2,25,000 ఓట్లు ఉన్నాయి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ 3 నియోజకవర్గాలు మంచి మెజారిటీ వచ్చింది కదా కాంగ్రెస్కి. లేదు, 50,000 వచ్చేసి భూపాల్పల్లిలో వచ్చింది, ఒక 40,000 వచ్చేసి పాలకుర్తిలో వచ్చింది, ఇంకొక 30,000 ఎంతో సంథింగ్ చేంజ్ అంత అంటే 1,00,000 వచ్చింది. కానీ అక్కడ అంత పోల్ ఓటింగ్ కావట్లేదు ఈసారి. ఇప్పుడు ఒక 40% తగ్గింది అనుకోండి, అది కాంగ్రెస్ మెజారిటీ తగ్గుతుంది. మీకు అర్థమైందా? ఇప్పుడు మీకు 1,00,000 ఓట్లు పడ్డాయి, మీరు కాంగ్రెస్ నుంచి గెలిచినారు, ఇప్పుడు 50% పోలింగ్ అయింది అంటే మీ మెజారిటీ ఎంత తగ్గుతుంది? మీది ఒక 30,000 మెజారిటీ తగ్గుతుంది. మనం అది ఫస్ట్ లాజికల్గా ఆలోచించాలా. నాకు 40,000 వచ్చినాయి, ఇప్పుడు 40,000, నీకు ఓట్లు లేకపోతే మెజారిటీ ఎక్కడి నుంచి వస్తుంది? అంటే ఇందాక మీరు అన్నారు కదా యాక్చువల్లీ
ఓట్ల బదలాయింపు ఒక కుట్ర జరగబోతోంది అని. అంటే ఏ విధంగా జరుగుతుంది? ఇది వెరీ ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ. ఈ ఎంటైర్ రిపోర్ట్ అంతా ప్రజెంట్ చేయడానికి కారణం ఇదే. ఇది ఆల్రెడీ అన్ని సర్వే సంస్థలు చెప్తున్నాయి ఈ ఎట్లా కాంగ్రెసే గెలుస్తుందని. అందులో పెద్ద విషయం కాదు. ఇక్కడ మధుసూదన్ రెడ్డి గారు ఆయన సేకరించింది ఎన్నో రోజులు కష్టపడి ఎంతోమంది అభిప్రాయాలు సేకరించిన తర్వాత ఈ రిపోర్ట్ మనకి ఇస్తున్నారు. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఓటర్లందరూ కూడా తెలుసుకోవాల్సిన చాలా కీలకమైన అంశం. అందుకనే మధుసూదన్ రెడ్డి ఓటర్లందరికీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అసలు పొలిటికల్ పార్టీలు కరెక్ట్గా ఎలక్షన్ ఒక రోజు ముందనగా ఏ విధంగా ఆ పార్టీల మధ్య అండర్స్టాండింగ్ ఉంటుంది, ఆ పార్టీల మధ్య ఓట్ల బదలాయింపు ఏ విధంగా చేస్తారు అనేది ఆయన క్షుణ్ణంగా పరిశీలన చేశారు. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎట్లా సార్ ఏ పార్టీల మధ్య ఈ ఓట్ల బదలాయింపు జరుగుతుంది, కాన్స్పిరసీ ఎక్కడ జరుగుతుంది? ఒక్కసారి మీరు కిందికి వెళ్తే వరంగల్ రిపోర్ట్ చూపెడతారు. స్టేషన్ కనుపూర్ వచ్చేసి కడియం శ్రీహరి సొంత నియోజకవర్గం. అందులో అక్కడ ఇందిరా ఇంకా కొంతమంది వ్యక్తులు టికెట్ వ్యతిరేకించారు, చేస్తలేరు. కడియం శ్రీహరి ఇక్కడ దీని పట్టు నిలుపుకోగలుగుతాడు. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి వచ్చింది కాబట్టి బీఆర్ఎస్ ఓటు కాంగ్రెస్ ఓటు కార్యకర్తలు మిక్సింగ్ వెళ్ళిపోతుంది కాబట్టి మెజారిటీ రాకపోవచ్చు, తట్టుకుంటాడు. పాలకుర్తి మామిడాల యశస్సుని మన తెలుసు మనకు, ఆయన దయాకర్ రావు గారిని ఓడించింది. సో అంత రాకపోవచ్చు కానీ మెజారిటీ మాత్రం కొంత తగ్గుద్ది, ప్లస్ లో ఉంది. పర్కాల్లో వచ్చేసరికి కొంత వర్గపోరు ఉంది. అది విషయం అదృష్టం ఏంటంటే ఇక్కడ ఓటింగ్ పోలింగ్ అవుతలేదు, 160,000 అవుతుంది కాబట్టి అక్కడ కొంత డ్యామేజ్ కవర్ అయిపోయింది కాంగ్రెస్కు. తర్వాత వరంగల్ వెస్ట్ ఈస్ట్ కూడా తక్కువ ఓట్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇప్పుడు ఏమైతుంది మనకు వర్ధన్నపేట్, భూపాలపల్లి, పాలకుర్తి ఈ స్టేషన్ కనుక వదిలిపెట్టండి, శ్రీహరి గారు చూసుకుంటారు కాబట్టి ఈ మూడిట్లో కనుక మెజారిటీ కనుక ఇస్తే బయటపడిపోతుంది. ఇక్కడైనా చిక్కు ఏంటంటే రేపు అక్కడికి ఇచ్చిన సుధీర్ కుమార్ గారు కాంగ్రెస్ టికెట్ మన బీఆర్ఎస్ టికెట్ ఏదైతే ఉందో రేపటి వరకు చూస్తారు అసలు మనం కడియం శ్రీగారిని ఏ విధంగా ఓడించాలి అనే ఒక స్ట్రాటజీ వస్తే లాస్ట్ మినిట్లో నాకు ఏకమైన పర్లేదు బీజేపీకి వేయండి అంటారు. అంటే బీఆర్ఎస్కి పడే ఓట్లు ఎలాగూ మా అభ్యర్థి ఓడిపోతాడు కాబట్టి ఇక్కడ వాళ్ళ లక్ష్యం కడియం శ్రీహరి. అంతే. కడియం శ్రీహరి పార్టీ కడియం శ్రీహరిని ఓడించాలంటే ఏకైక మార్గం ఇప్పుడున్న పరిస్థితులలో బీఆర్ఎస్ ఓట్ల బదలాయింపు బీజేపీకి. అంటే బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోవాలి. ఇండైరెక్ట్గా సుధీర్ ఓడిపోయినా పర్వాలేదు కానీ బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ ని కూడా వీళ్ళు కిడ్నాప్ చేశారు, వాళ్ళు కిడ్నాప్ చేశారు, పాప ఆయన ఇంటుంటే పట్టుకొచ్చి నిలబెట్టారు. ఆరూరి రమేష్ వ్యక్తిగతంగా చాలా మంచోడు, ఆయన రానన్నాడు, తీసుకొచ్చారు. మళ్ళీ కేసీఆర్ దగ్గరికి వెళ్ళిండు, మళ్ళీ బీజేపీ దగ్గరికి వెళ్ళిండు, కిషన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిండు. 4 రోజుల హైడ్రామా తర్వాత టికెట్ ఇచ్చినారు. అవును, అంటే మీరు చెప్పిన ఈక్వేషన్ ప్రకారం ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ నేను ఓడిపోయినా పర్వాలేదు అంటే బీఆర్ఎస్ అధిష్టానం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకుంటాడు, మన అభ్యర్థి సుధీర్ ఓడిపోయినా పర్వాలేదు కానీ బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ గెలవాలి. అంతే. ఎందుకు టార్గెట్? ఎందుకంటే కడియం శ్రీహరి కూతురు అక్కడ కడియం శ్రీహరి గారు కావచ్చు, రేపు పొద్దున బీజేపీతో మనకి ఏదైనా అవసరం పడుతుంది కావచ్చు, సెంట్రల్ అధికారం వస్తే కూతురు వ్యవహారం కానీ, రేపు ఏదైనా సానుభూతి కానీ, రేపు పొద్దున ఇలాంటి కేసులు కానీ మనకు ఇప్పుడు కేసీఆర్ ఒంటరివాడు అయిపోయినాడు, రాష్ట్రంలో లేదు, కేంద్రంలో లేదు, కూతురు అక్కడ ఉంది. నాకు తెలిసి కేసీఆర్ అతని రాజకీయ జీవిత చరిత్రలో అత్యధిక చీకటి రోజులు అనుభవిస్తున్నాడు. ఆ చీకటి రోజులకు ఒక బూస్ట్ కావాలి. ఆ బూస్ట్ కావాలంటే ఏదో రకంగా తయారు చేయాలి. అందుకని ఆరూరి రమేష్ ఇక్కడ గెలిపించే ప్రయత్నం చేస్తాను. ఆరూరి రమేష్ కు టీఆర్ఎస్ గెలిపిస్తుంది అనేది నేను చెప్పను. ఆరూరి రమేష్ కూడా కడియం శ్రీహరికి చాలా టఫ్ ఇచ్చినాడు. ఎందుకంటే వర్ధన్నపేట తర్వాత పాలకుర్తిలో గణనీయమైన ఓటు ఉంది. మీరు ఇక్కడ చూసుకుంటే లాస్ట్ ఎలక్షన్స్లో బీజేపీ ఓట్స్ వచ్చేసి 1,47,000 పడ్డాయి. ఇక్కడ వచ్చేసి నీకు బీఆర్ఎస్ ఓట్స్ 5 లక్షలు పడ్డాయి. సో ఇప్పుడు 5 లక్షల 1,00,000 తీసేయండి, పడాయి అనుకో, 4 లక్షల ఓట్లను ఎట్లా బదలాయింపు చేయాలా? అంటే బదలాయింపు చేస్తే 1 లక్ష బదలాయింపు చేయండి సరిపోతుంది. ఇందులోకి వెళ్ళి కొన్ని తీసుకుంటాడు, తగ్గఫార్ వస్తాడు. అదే ఆరూరి రమేష్కు 1,47,000 ఓట్ల నుంచి క్యాడర్ నుంచి ఎగ్దమ్ 6,70,000 ఓట్ల దాకా రాదండి. చాలా డిఫరెన్స్ ఉంది. ఏది ఓటు పర్సెంటేజ్ ఏదైతే ఉందో 46.5 నుంచి 11 ఎక్కడండి? 11% లాస్ట్ అసెంబ్లీలో పడ్డది. నీకు బూత్ లెవెల్ అయితే క్యాడర్ అయితే అదే ఉంటుంది కదా. ఆల్ ఆఫ్ సడన్ ఒక్కసారి 40% పోదు కదా. 1% అంటే చాలా ఓట్లు ఉంటాయండి పార్లమెంట్లో. అట్లాంటిది 11% ఉన్నటువంటి ఆరూరి రమేష్ గెలవాలంటే 40% రావాలంటే 30% ఓట్లు ఆయన మోడీ చరిష్మా వల్ల 10% వస్తాయి, ఆరూరి రమేష్ వల్ల 10% వస్తాయి. ఇంకా 10% ఎక్కడి నుంచి రావాలా? ఆ 10% అప్పు తెచ్చుకోవాలి. ఎక్కడి నుంచి అప్పు తెచ్చుకోవాలా? అది అంటే నా స్ట్రాటజీ ఖచ్చితంగా. అంటే ఇది ఎట్లా అండి ఓటర్లకు ఎట్లా కమ్యూనికేట్ ఏం లేదండి. నిన్న మా ఇంటికి ఒకరు వచ్చినారు, సమ్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ వాంట్ టు రిలీజ్ దట్ నేమ్, ఎందుకంటే మీరు వెయ్యండి ఈ పార్టీకి అన్నారు. నేను వెయ్యను, నేను డిసైడ్ అయినాను, వేస్తే లాభం లేదమ్మా అని చెప్పిన. సరే నాకు వేయకుంటే దానికన్నా వేయండి, బీజేపీకి వేయండి, ఇక నేను పేర్లు వేయండి. మొత్తం మీద
ఓటర్లందరికీ వాళ్ళ చేతుల్లో ఉన్న అది ఓటర్ మండల లెవెల్లో గ్రామ లెవెల్లో ఎమ్మెల్యే ఎంపీ క్యాండిడేట్ చెప్పాడు, మండల అధ్యక్షులు చెప్పారు, ఎవ్వరు చెప్పారు, బూత్ స్థాయి నాయకులు వెళ్ళి చెప్తారు. అది చెప్తారు మన క్యాండిడేట్ ఎట్లాగో సుధీర్కి అయిపోయినా పర్వాలేదు కానీ బీజేపీ క్యాండిడేట్ని గెలిపించాలి, సో ఓటేయండి అని బీఆర్ఎస్ వాళ్ళే. మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత ఎక్కడైతే మీరు అనుకున్న సర్వే కంపెనీలు అయితే ఏదైతే సెకండ్ పర్సన్ బీఆర్ఎస్ వస్తా అనుకున్నది కదా, ఎక్కడైతే లీస్ట్ ఓట్లు పడతాయో అవన్నీ కూడా స్ట్రాటజిక్ గేమ్ అది టీఆర్ఎస్. మొత్తం మీద గులాబీ కండువా వేసుకెళ్ళి బీజేపీ కండువా కాషాయ కండువాకు ఓటేయమని చెప్తారు. ఇంత నిర్భగర్భంగా ఎవరు చెప్పుండరు. నేను ఎందుకు ఆగినంటే అసలు ఎవరన్నా ఈ పాయింట్స్ తీసుకొస్తారా, నేను ఈ పార్టీ కాంగ్రెస్ విధానంలో కూడా నేను వ్యతిరేకిస్తాను. ఇప్పుడు నేను రఘువీర్ రెడ్డి గారి గురించి చెప్పినాను, జానారెడ్డి గారికి ఆయన ఎట్లా వర్క్ చేస్తాడో అనేది కూడా మనకు కావాలి. అదే కావ్య గురించి చెప్పినాను, ఎందుకంటే ఆమె డాక్టర్, ఆమె నేర్చుకుంది, లోకల్ మేనిఫెస్టో పెట్టింది, సో షీ హ్యాస్ సమ్ ఐడియా. సో ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గాలు అట్లా ఓట్ల బదాయింపు? వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్. వరంగల్లో ఎప్పుడు కూడా సిటీ అర్బన్ కాబట్టి బీజేపీకి పట్టు ఉంటుందండి, అందులో తేడా లేదు. ఎప్పుడైతే రూరల్ ఉంటుందో అర్బన్లో ఎవడు కూడా వినడు చెప్తే, నువ్వేమనిరా చెప్పడానికి ఇక్కడ అక్కడ ఏమన్నా. ఎప్పుడైతే రూరల్ వెళ్తామో రూరల్లో కొంత ఛాన్స్ ఉంటుంది, పోల్ మేనేజ్మెంట్తోనో డబ్బులు ఇచ్చో అటో ఇటో పెట్టి అరే ఇదే బూత్ వాడిని తీసుకుపోయి అక్కడ ఏం చేయవారు. వాడు కూడా ఏం ఆలోచిస్తాడంటే బీజేపీ నేషనల్ పార్టీ కదా, మోడీ ఉన్నాడు కదా, గెలిస్తే తప్పే ఉన్నది, ఓటు బదలాయింపు ఈజీగా అయిపోతుంది, జరుగుతుంది. ఓకే, సో వరంగల్ ఈస్ట్ వెస్ట్ లో జరగదండి. ఎక్కువ జరిగేది ఎక్కడ జరుగుతుంది అంటే వర్ధన్నపేట పాలకుర్తి భూపాలపల్లిలో జరుగుతుంది. వర్ధన్నపేట భూపాలపల్లి పాలకుర్తిలో ఓట్ల బదలాయింపు అంటే బీఆర్ఎస్ నుంచి. ఇది వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ మీకు. ఇక్కడ ఎలాగూ బీఆర్ఎస్ ఇక్కడ గెలిచే అవకాశం లేదు, థర్డ్ ప్లేస్కే పడిపోతాం అన్న ఆలోచనకు వచ్చిన నేపథ్యంలో కొన్ని అవసరాల కోసం కూడా, ఎందుకంటే కేసీఆర్ కష్టాల్లో ఉన్నాడు కాబట్టి బీజేపీ సహకారం కావాలి కాబట్టి బీజేపీకి తన ఓట్లు అంటే తన అభ్యర్థిని ఎవరినైతే నుంచోబెట్టారో సుధీర్ని, ఆ సుధీర్ ఓడిపోయినా పర్వాలేదు కానీ మనకు పడే ఓట్లన్నీ కూడా బీజేపీ అభ్యర్థికి ఆరూరు రమేష్కి పడేలా కొంత లోపాయకార ఒప్పందం జరిగినట్టుంది. దాని నేపథ్యంలోనే గులాబీ కండవాలు వేసుకున్న బూత్ లెవెల్ బీఆర్ఎస్ స్థానిక నేతలంతా కూడా వెళ్ళి కాషాయ కండువా పార్టీకి అంటే బీజేపీకి ఓటేయమని ఇంటింటికి వెళ్ళి చెప్తూ ఉన్నారట. సో ఇది ఈ స్ట్రాటజీ ప్రస్తుతం బీకాన్ సంస్థ చేసిన ఈ సర్వేలో వచ్చిన ఒక వెరీ ఇంట్రెస్టింగ్ కొంత కాన్స్పిరసీ కూడా. ఎందుకంటే పక్కాగా కాంగ్రెస్ గెలుస్తుంది అనుకున్న ఈ సీట్, అంతేనండి, పక్కాగా కాంగ్రెస్ గెలుస్తుంది అనుకున్న ఈ సీట్. ఎందుకంటే టోటల్ ఎమ్మెల్యేలు 7 ఎమ్మెల్యేలు కాంగ్రెసే కదా. అంతే. ఇక్కడ చూడండి, వరంగల్ పార్లమెంట్ పరిధిలో 6,70,000 ఓట్లు పడితే 1,47,000 ఓట్లు పడే బీజేపీ కనుక గెలిచిందంటే అంత భూమి రాదండి. ఎస్, ఇది వెరీ ఇంట్రెస్టింగ్. కాంగ్రెస్ పార్టీ 7 పార్లమెంట్ల పరిధిలో 7 అసెంబ్లీల పరిధిలో 6,71,375 ఓట్లు వచ్చాయి. బీజేపీకి 1,47,316, మొత్తం 7 అసెంబ్లీల్లో కలిపి. అలాంటి పార్టీ ఇప్పుడు రేపొద్దున ఎంపీగా గెలిస్తే కేవలం అసెంబ్లీలో 1,47,000 ఓట్లు మాత్రమే తెచ్చుకున్న బీజేపీ ఇప్పుడు ఎంపీ సీటు కనుక గెలిస్తే ఈ ఓట్ల బదలాయింపు ఖచ్చితంగా జరిగినట్టే అనేది అంతేనా వస్తుంది రెడ్డి గారు? అంటే ఇక్కడ మనం చూడాల్సింది బీఆర్ఎస్ ఓటు కూడా చూద్దాం. 6,71,375 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి మొన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీకి 5,04,841 ఓట్లు వచ్చాయి. ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్, 5,04,841 ఓట్లు బీఆర్ఎస్కి అండ్ 1,47,316 ఓట్లు, ఈ రెండు కలిస్తే ఆటోమేటిక్గా కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించవచ్చు. సో ఈ ఒప్పందం అంటే ఇది ఓట్ల బదలాయింపు అశోక్ గారు అన్నిట్లో జరగదు. అదే ఎక్కడ జరుగుతుంది అంటే అర్థం కావటానికి చెప్తాను. ఎక్కడ జరుగుతుంది అంటే బీజేపీ క్యాండిడేట్ గట్టిగా ఉండి కేసీఆర్కు శత్రువై ఉండి అంటే ఈయన ఓడగొట్టాలి అనే పరిస్థితి ఉండి ఆడ బీజేపీ క్యాండిడేట్ గట్టిగా ఉండి ఆడ ఓట్ల బదలాయింపు జరిగేయడానికి ప్రదేశాలు అనుకూలంగా ఉన్న ప్లేసుల్లో మట్టుకే ఈ ఓట్ల బదలాయింపు చేస్తారు. హైదరాబాద్ లాంటి ప్రదేశానికి వచ్చి మీరు చేయండి అని అన్నారు. అది కష్టం. సో ఓకే, మొత్తం కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ఇబ్బందికరమైన అంశం పాలకుర్తి నియోజకవర్గం, ఇబ్బందికరం అంటే అక్కడ ఉంది. అదే మన గెస్ ఏంటంటే ఇది జరగచ్చు, అక్కడ ఓట్ల బదలాయింపు జరగచ్చు ఈ 3 కాన్స్టిట్యున్సీలు పర్టికులర్గా. ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ చెప్పారు. ఒకటి స్టేషన్ కనుపూర్ కడియం శ్రీహరి ఉన్నారు, అక్కడ ఓట్ల బదలాయింపు అనేది ఇంపాసిబుల్. నెక్స్ట్ వరంగల్ ఈస్ట్ వెస్ట్లో కూడా ఓట్ల బదలాయింపు అవసరం లేదు, ఆల్రెడీ బీజేపీ కాస్త వరంగల్ టౌన్ కాబట్టి స్ట్రాంగ్గానే ఉంది, అక్కడ అవసరం లేదు. పరకాలు కూడా కష్టమే, కానీ అవకాశం ఉన్నది వర్ధన్నపేట, భూపాలపల్లె, పాలకుర్తి. ఈ 3 కాన్స్టిట్యున్సీలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు, కానీ అక్కడ బీఆర్ఎస్ వాళ్ళు పరోక్షంగా బీజేపీకి సపోర్ట్ చేస్తారు. ఆ 3 కాన్స్టిట్యున్సీల్లో బీఆర్ఎస్ ఓట్లన్నీ బీజేపీకి బదలాయింపు అయ్యే అవకాశం ఉంది అనేది మధుసూదన్ రెడ్డి గారు చెప్తున్నారు. నెక్స్ట్ భువనగిరి మీద చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయండి.
రేపు ఆడికి పోయిన తర్వాత బీజేపీ కాదు అక్కడ బూర నరసయ్య గౌడ్ ఆడ ఈయన మోడీ విధానాలు చెప్పుకుంటున్నాడు అనవసరంగా. ఆడ మోడీ చేసింది ఏం లేదు కానీ బూర నరసయ్య గౌడ్ విధానమే ఆయన బలం. మాకు వచ్చిన దాని ప్రకారం చామల కిరణ్ గారు మొన్నటి వరకు బ్యాక్ ఉండే, ఇప్పుడు ఎడ్జ్లో వెళ్ళిపోయినాడు. వాళ్ళు తొందరగా గ్రహించుకొని వాళ్ళ పోల్ మేనేజ్మెంట్ క్యాంపెయినింగ్ ఆడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి ఇన్ఛార్జ్ ఇచ్చినారు. వాళ్ళు కొంచెం లేట్గా ఫీల్డ్ మీదకి వచ్చినా తొందరగా వాళ్ళ కార్యక్రమాలు చేసుకున్నారు. ఎవరైతే బీసీ నాయకులు బీర్లా ఐలయ్య గారు కానీ, అక్కడ నాగపూరి చేర్యాల రాజలింగం గారు వాళ్ళ కొడుకు కానీ, లేకపోతే కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ ఏమైందంటే తిరుగుతున్నారు. అంటే మొబిలైజేషన్ వచ్చేసింది. అక్కడ ఏదైతే టీఆర్ఎస్ నాయకునికి టీఆర్ఎస్ టికెట్ బీసీకి ఇచ్చిరో ఆ బీసీ ఓట్లు అనేటువంటి కొత్త రకంగా చీల్స్తున్నాయి. ఓకే, క్యామ మల్లేష్ గారికి ఇచ్చినట్టున్నారు. ఆ మల్లేష్ అనేవాడు కొన్ని చీల్స్తాడు, ఒక 2-3% చీల్స్తారు. అప్పుడు ఏమైంది, బీసీ పాపులేషన్ కొంచెం తగ్గింది, వీళ్ళు అనుకున్నటువంటి వెళ్ళింది. అక్కడ నకిరేకల్ లాంటి మంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు లాంటి, తుంగర్తుర్తి లాంటి, తర్వాత ఆలేరు లాంటి మంచి మంచి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఓటింగ్ ఉంది. అందుకనే వరంగల్ ఖమ్మం లెక్క, ఖమ్మము పెద్దపల్లి లెక్క టికెట్ తెచ్చుకుంటే గెలిచిన సీట్లలో భువనగిరి ఒకటి. అంటే మరి ఇక్కడ బీఆర్ఎస్ ఓట్లు, బీఆర్ఎస్ పరోక్షంగా బీజేపీకి ఏమైనా సపోర్ట్ చేసే అవకాశం? ఎగ్జాక్ట్లీ. ఇక్కడ కూడా ఇప్పుడు ఏదైతే బీసీ ఓటు ఉందో మల్లేష్ని పెట్టింది కదా, టికెట్ మంచి మంచి వాళ్ళకి ఇవ్వకుండా, మల్లేష్ నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు, నేను చాలా మంచి వ్యక్తి ఇచ్చినాడు, కానీ పరిస్థితి కరెక్ట్ కాదు అంటున్నా. నువ్వు ఎప్పుడు ఇవ్వాల్సిన టికెట్ ఇది? పిఆర్ఎస్ పవర్లో ఉన్నప్పుడు ఆయనకు ఒక పదవి ఇచ్చిన టికెట్. ఓడిపోయే సందర్భం, క్రిటికల్ సందర్భంలో తీసుకొచ్చి బీసీడీ టికెట్ ఇస్తే గెలవరండి. ఓకే, గుర్తుపెట్టుకోండి. అంటే బీసీలను బలి చేసేందుకు సిచ్యువేషన్ క్రిటికల్గా ఉన్నప్పుడు ఇస్తే అది తప్పు. ఓకే, అది కౌంటే కానీ విన్నింగ్ కాదు. అది అక్కడ ఇచ్చినారు. అంటే వ్యూహాత్మకంగా ఎగ్జాక్ట్లీ ఓడిస్తుంది. బీఆర్ఎస్ ఏదైతే ఓటు పాలరైజేషన్ జరుగుతుందనేది అంతర్గతంగా కొన్ని ఓట్లు వాళ్ళ ఇప్పుడు భువనగిరిలో తగ్గఫర్గా నడిచింది కదా. ఒకవేళ ఎడ్జ్ ఆల్రెడీ వచ్చింది, ఓటు పోలరైజేషన్ లేకుండానే కాంగ్రెస్ ఎడ్జ్లోకి వచ్చింది. ఇప్పుడు అది తక్కువ ఉంది, 4-5% ఉంది. ఒకవేళ మ్యానిపులేట్ కనుక చేయగలిగితే, ఆ వ్యూహం అవలంబించగలిగితే ఇంకా తగ్గఫర్ అవుతుంది. ఇదంతా మీరు చెప్పిన ఓట్ల బదలాయింపు మల్లేష్కి తెలిసి జరుగుతుందా, తెలియకుండా జరుగుతుంది? కొన్ని సందర్భాల్లో తెలిసి జరుగుతుంది. ఇది వెరీ ఇంట్రెస్టింగ్. వరంగల్తో ఒక స్ట్రాటజీ చెప్పారు. ఇప్పుడు భువనగిరి కూడా అదే ఇంట్రెస్టింగ్. ఎందుకంటే భువనగిరి ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిచే సీటు, కానీ అక్కడ కొన్ని కారణాలు, ఇప్పటి వరకు మధుసూదన్ రెడ్డి గారు చెప్పిన ఈక్వేషన్స్ కావచ్చు, అక్కడ బీసీకి బీజేపీ టికెట్ ఇవ్వటం, బోర్ నరసయ్య గౌడ్ కొన్న వ్యక్తిగతమైన పలుకుబడి కావచ్చు, ఇదంతా కూడా ఆయన చేసిన కొన్ని కామెంట్లు, కష్టపడటం, ఇవన్నీ ఈక్వేషన్స్ అంతా ఒక ఎత్తు అయితే, బీఆర్ఎస్ పార్టీ తరఫున కేవలం బలి చేయడం కోసమే మల్లేష్కి టికెట్ ఇచ్చి అది ఎట్లాగో ఓడిపోద్దని తెలిసి, ఓడిపోయే సందర్భంలో మళ్ళీ ఇతనికి ఓట్లు ఎందుకు, ఆ ఓట్లని బీజేపీకి వేయించి బోర్ నరసయ్య గౌడ్ని గెలిపించడం ద్వారా, బీజేపీకి తోడ్పాటును అందించడం ద్వారా భవిష్యత్తులో బీజేపీ సహకారం తీసుకునేందుకు కేసీఆర్ వేసిన ఎత్తుగడ అనేది ఇప్పుడు అది ఆ బదలాయింపు తీసుకోవాలా వద్దా అనేది రేపు సాయంత్రం వాళ్ళకు ఎన్నికల పార్టీకి ఉన్న స్ట్రాటజిస్ట్ క్యాలిక్యులేషన్స్ వాళ్ళు చాలా ఇంకా పెద్ద పెద్ద బూత్ లెవెల్లో ఉంటుంది. మరి ఏ బూత్లో ఇస్తే ఏ బూత్లో బదలాయింపు మొత్తం జరగదు. ఇప్పుడు మీరు క్యాండిడేట్ మొత్తం వేయించాలంటే ఎవడు వేయడు. బూత్ల వైజ్గా, బిట్స్ పీసెస్ వైజ్గా 1000, 2000, 2000 ఇట్లా బదలాయింపు జరుగుతుందనే విషయం కూడా మీకు తెలియదండి. అవునండి. ఓకే, నెక్స్ట్ మనం అనుకున్నది జహీరాబాద్ కూడా అండ్ జహీరాబాద్ మనకి ఇక్కడ బ్లూ ఇచ్చారు. జహీరాబాద్ కూడా సేమ్ అట్లా ఓట్ల బదలాయింపు జరుగుతుంది. జహీరాబాద్ ఏంటంటే అండి, బీబీ పాటిల్ గారు కాంగ్రెస్ మన బీఆర్ఎస్ నుంచి జాయిన్ అయినారు. ఇక్కడ మొత్తం జరిగేదంతా బీజేపీలోకి వచ్చిన వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు. ఇదంతా బీఆర్ఎస్ గెలవదు, క్యాండిడేట్లను గెలిపిస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి, బీఆర్ఎస్ గెలవదు. బీఆర్ఎస్ ఏం చేస్తుంది, క్యాండిడేట్లను గెలిపిస్తుంది. ఏ క్యాండిడేట్ని గెలిపియాలి అనేది ఎప్పుడు కేసీఆరే అప్పర్ హ్యాండ్లో ఉంటాడు. ఇక్కడ ఈక్వేషన్స్ ఏంటి, ఇక్కడ కాంగ్రెస్ ఇక్కడ ఏంటంటే దామోదర్ రాజనరసింహ గారి ఆందోళన ఎడ్జ్లో ఉంది, జహీరాబాద్ అనేటువంటిది బీజేపీకి ఎడ్జ్లో ఉంది. అక్కడ మదన్ మోహన్ రావు గారి 3 నియోజకవర్గాలు వస్తాయి. అందులో ఒకటి బీజేపీది కాట్పల్లి వెంకటరమణ సంథింగ్ ఉంది, జుక్కల్ అట్లాంటివి. అందులో క్లమ్జీగా ఉంది. నిన్నటి వరకు కూడా ఫస్ట్ స్టార్టింగ్ కూడా సురేష్ శెట్కర్ గారికి అడ్వాంటేజ్లో ఉండే, తర్వాత క్యాంపెయినింగ్ లోపమా సంథింగ్ ఏదో లోపమా ఉంది. ఈ ఆందోళన తర్వాత మదన్ మోహన్ వారి కాన్స్టిట్యూన్సీ ఎల్లారెడ్డి అట్లాంటి వాళ్ళు కాపాడితే అది బయటకు వస్తుంది అన్నది. ఈ 2 రోజులలో కాంగ్రెస్ పోల్ మేనేజ్మెంట్ కనుక సరిగ్గా చేయగలిగితే అది ఈజీగా బయటపడిపోతుంది జహీరాబాద్. సో ప్రస్తుతం అయితే ఇక్కడ కూడా ఓట్ల బదలాయింపు జరుగుతుంది. ఓట్ల బదలాయింపు జరిగితే గెలిచే అవకాశం ఉన్న స్థానం బ్లూ అనుకోండి మీరు. ఓకే, ఓట్ల బదలాయింపు అంటే బీఆర్ఎస్ నుంచి బీజేపీ. గాలి అనిల్ కుమార్ ఉన్నారు, అతను టీఆర్ఎస్ నుంచి వచ్చినారు. ఆయనకు 1 లక్ష 2 లక్షలు పడతాయి. కొన్ని బూట్లలో సైలెంట్ అయిపోయింది అనుకోండి, సరిపోతుంది.
ఎందుకంటే మీరు ఇక్కడ చూడండి భువనగిరిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 6,000తోనే 7,000 తక్కువ 10,000తోనే ఓడిపోయినారు. ఎక్కడ పార్లమెంట్లో అంతకుముందు మదన్ మోహన్ రావు గారు కూడా జహీరాబాద్లో 10,000 మెజార్టీ లోపుతోనే ఓడిపోయినారు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇట్లాంటి బదలాయింపు ఈ స్ట్రాటజీ సరిగ్గా అమలు చేసుకోకపోతే తక్కువ ఓట్లతో ఓడిపోతారు. మొత్తం మీద ఈ 3 కాన్స్టిట్యున్సీలు కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది, కాంగ్రెస్కి ఎడ్జ్ ఉంది. కానీ కండిషన్ అప్లై ఇక్కడ. అది మధుసూదన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఈ 3 నియోజకవర్గాలు భువనగిర్ అండ్ వరంగల్ అండ్ జహీరాబాద్, ఈ 3 బ్లూ టిక్ ఏదైతే ఇచ్చారో ఈ మూడిట్లో కూడా బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఓట్ల బదలాయింపు అనేది ఇప్పటికే కుట్ర జరుగుతోంది. సో అది అప్రమత్తమై దాన్ని సరిదిద్దుకోగలిగితే ఈ 3 ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంటుంది. లేదా బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి బదలాయింపు జరిగి వాళ్ళిద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్లో భాగంగా బీజేపీ అభ్యర్థికి ఎడ్జి లభించే అవకాశం ఉంది అనేది ఇది ఎంటైర్గా మనం చెప్పాలనుకున్న పొలిటికల్ కాన్స్పిరసీ. కరెక్ట్గా ఎన్నికల ముందు పార్టీల మధ్య అండర్స్టాండింగ్ ఎలా ఉంటుందో, ఒక రీజనల్ పార్టీకి ఒక నేషనల్ పార్టీతో ఉన్న అవసరాల నేపథ్యంలో వాళ్ళకి ఎన్నికల్లో ఏ విధంగా లోపాయకారు ఒప్పందం అంటే తెర వెనుక ఏ విధంగా ఓట్లను బదలాయిస్తారు అనేది వెరీ ఇంట్రెస్టింగ్ ఈ సర్వే రిపోర్ట్లో మనకు స్పష్టంగా తెలుస్తుంది. అది కూడా ఒక అభ్యర్థిని నిలబెడతారు బీఆర్ఎస్ తరపు నుంచి, కానీ ఆ అభ్యర్థిని ఒక విధంగా చెప్పాలంటే చివరికి బలిపశువుం చేస్తారు. నమ్మకంగా నిల్చోబెట్టి నువ్వే గెలుస్తావు అని చెప్పి అతనికి తెలియకుండానే కింది కేడర్లో బూత్ లెవెల్లో ఉన్న నేతలందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, మీరు ఇంటింటికి వెళ్ళి మనకు పడే ఓట్ని బీజేపీకి వేయించండి అని. ఈ అభ్యర్థికి కూడా తెలియదు అసలు ఏం జరుగుతుందో. నేను బీఆర్ఎస్ తరపు నిలబడ్డాను, నేనే గెలుస్తానన్న ధీమాతో ఉంటాడు. కానీ తెర వెనుక మాత్రం పార్టీ అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశాలతో బూత్ లెవెల్లో ఇంటింటికి కూడా వెళ్ళి ఆ విధంగా వాళ్ళకు పడే ఓట్లని తమ అభ్యర్థిని తామే ఓడించుకుని ప్రత్యర్థి పార్టీ అంటే నేషనల్ పార్టీ బీజేపీని గెలిపించాలి, కాంగ్రెస్ని ఓడించాలన్న లక్ష్యంతో బీఆర్ఎస్ ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్టుగా ఈ సర్వే రిపోర్ట్ని బట్టి తెలియదు. ఓకే, కన్క్లూడ్ చేద్దామండి. సో ఇది ఇంట్రెస్టింగ్ పాయింట్. మీకు ఈ 6 కాన్స్టిట్యున్సీలు పక్కాగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, మహబూబాద్, నల్గొండ, ఖమ్మం, పెదపల్లి లాస్ట్ కన్క్లూడ్ చేస్తా అండి. ఆదిలాబాద్ కూడా ఆమెకు టీచర్కి టికెట్ ఇచ్చినారు, షీఈస్ వెరీ గుడ్. ఆదిలాబాద్, చేవెళ్ళ, నిజామాబాద్, మెదక్, మల్కాజ్గిరి, కరీంనగర్, సికింద్రాబాద్ ఇవి నెక్ టు నెక్. అంటే దీంట్లో స్ట్రాటజీస్ ఉన్నాయి, అది వేరే చాలా టైం పడుతుంది. వీ కెన్ టేక్ 1 more సెషన్. సో దీంట్లో కూడా ఉంది. ఇప్పుడు చేవెళ్ళ ఫస్ట్ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఆధిక్యంలో ఉండే. ఇప్పుడు ఏమైతుందంటే చాలా స్ట్రాటజీ, హైదరాబాద్ ఓట్లు అర్బన్ ఓట్లు బీజేపీకి ఉంటాయి, అర్బన్ ఓట్లు పడవు. షేర్లింగంపల్లి తర్వాత రాజేంద్ర నగర్ ఇవి అర్బన్ ఓట్లు ఉంటాయి కదా, అందులో ఓటింగ్ పర్సెంట్ తగ్గింది అనుకోండి, అప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి మైనస్లోకి వెళ్ళిపోతాడు. ఎందుకంటే తాండూరు, పరిగి, వికారాబాద్లో కాంగ్రెస్ కెడ్జ్ ఉంది, ఇలా ప్రియాంక సభ ఉంది. అంటే ఇవన్నీ మనం చూసుకొని మనం ఏదైనా రిపోర్ట్ ఇచ్చేటప్పుడు ఇవ్వాలా, లాస్ట్ వరకు ఇవ్వాలి. తొందరపడి 10 రోజుల ముందే నువ్వు గెలుస్తావు. టఫ్ ఫైట్ అంటే ఇక్కడ మీరు చెప్పిన దాని ప్రకారం ఆదిలాబాద్లో బీజేపీ కాంగ్రెస్ మధ్య నెక్ టు నెక్ ఉంది. చేవెళ్లలో కాంగ్రెస్ బీజేపీ మధ్య అంటే కొండా విశ్వేశ్వరరెడ్డి వర్సెస్ అక్కడ కాంగ్రెస్ బీజేపీ కాదు, రంజిత్ రెడ్డి గారు వర్సెస్ విశ్వేశ్వరరెడ్డి మధ్య నెక్ టు నెక్ ఉంది. సో అక్కడ ఉన్న ఈక్వేషన్స్ కాంగ్రెస్ స్ట్రాంగ్గా ఉన్నా కూడా ఈ ఈక్వేషన్స్ డిపెండ్ చేయాలి. చేవెళ్ళ ఓకే, నిజామాబాద్ నెక్ టు నెక్, ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ మధ్య బీజేపీ అభ్యర్థి స్ట్రాంగ్. ఇక్కడ బీజేపీ అభ్యర్థి అరవింద్ గారు స్ట్రాంగ్ ఉన్నప్పటికీ జీవన్ రెడ్డి గారు ఫస్ట్ వెనుకబడ్డ, ఇప్పుడు పుంజుకున్నారు. లాస్ట్ 2-3 రోజులలో బాజిరెడ్డి గోవర్ధన్ ఉన్నారు కదా, అతను కూడా చాలా స్ట్రాంగ్. అవి ఆయన ఎవరు ఓట్లు జీలుస్తారు, అవి ఎటు పడతాయి అనే దాని మీదనే అక్కడ అరవింద్ యొక్క విన్నింగ్ డిసైడ్ అయింది. ఈ 3 బ్లూ టిక్లు ఇచ్చిన చోట జరుగుతున్న కాన్స్పిరసీ ఇక్కడ జరగదు. అన్ని రకాలుగా జరగదు. ఎందుకంటే నీకు అన్ని రకాలుగా జరిగితే బీఆర్ఎస్ పార్టీ ఓటింగ్ అనేది ఒక 15% కానీ డౌన్ అయింది అనుకోండి, ఆ పార్టీ కొలాప్స్ అయితే రేపు వచ్చేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లో, మున్సిపల్ ఎలక్షన్స్లో నీకు ఓటింగ్ పర్సెంటేజ్ 10-15 కంటే తగ్గింది అనుకోండి, పార్టీ ఉనికికే ప్రమాదం. మెదక్ నెక్ టు నెక్ ఉంది, అది బీఆర్ఎస్ స్ట్రాంగ్గా ఉంది అక్కడ. ఇది వెరీ ఇంట్రెస్టింగ్. ఇది ఎవరు కూడా ఏ సర్వే స్ట్రాటజిస్ట్ కూడా చెప్పలేరు. గ్రౌండ్ లెవెల్లో బీఆర్ఎస్కు మొత్తం ఓట్లు ఎక్కువ ఉన్నాయి. ఆయనే పోల్ మేనేజ్మెంట్ ఖతర్నాక్గా చేస్తాడు, సక్సీడ్ అయిపోతాడు. నీలమధు, ముదిరాజ్ కాడు, బీసీ అందరు సపోర్ట్ చేస్తున్నారు అక్కడ. తర్వాత రఘునందన్ రావు గారు ఆయన వాయిస్ గట్టిగా మీడియా హౌస్లో పర్ఫెక్ట్గా ఉంది. ఒకటి మీడియా హౌస్ అయిపోయింది, ఒకటి బీసీ నాయకుడు అయిపోయింది. తర్వాత బీఆర్ఎస్కి ఎమ్మెల్యేలు ఉన్నారు, హరీష్ రావు గారు స్ట్రాంగెస్ట్ పాయింట్. కాబట్టి ఏది బయటపడ్డా నాకు తెలిసినంత వరకు కాంగ్రెస్కు అంటే ఇది ఎవరు డిఫరెంట్గా రఘునందన్ రావు గెలుస్తున్నారు అని చెప్పేసి చాలామంది సర్వే రిపోర్ట్స్ ఉన్నాయి కదా. నా ఆలోచన ప్రకారము ఈ ఓట్ల బదలాయింపు ఫేర్ కనుక జరిగింది అనుకోండి, టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్యలోనే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మల్కాజ్గిరి మీరు అన్నట్టుగా 16 లక్షల ఓట్లే ఉంటాయి. మల్కాజ్గిరి పాపం సునీత మహేందర్ రెడ్డి, ఈటల రాజేందర్ గారి మీద ఆల్రెడీ గజ్వేల్లో ఓడిపోయిండు, హుజరాబాద్లో ఓడిపోయిండు, అక్కడ టికెట్ ఇచ్చినారు. కాకపోతే ఆపోజిట్లో సునీత మహేందర్ రెడ్డి గారు, మైనంపల్లి హనుమంతరావు గారు మొత్తం మీదేసుకొని చేస్తున్నాడు.
కాకపోతే మల్లారెడ్డి మొన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో అన్న నువ్వు గెలుస్తున్నావు అన్నారు కదా, ఆల్రెడీ ఒక టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెప్పినప్పుడు మనలాంటి సామాన్యుడు చెప్తే తప్పేమున్నది? అంటే ఇక్కడ ఓట్ల బదలాయింపు జరుగుతుంది. ఆల్రెడీ మల్లారెడ్డి గారే అన్న నువ్వు గెలుస్తున్నావు అని, వాట్ డస్ దట్ మీన్? అంటే ఒక పార్టీలో ఉండి ఇంకో పార్టీ నువ్వు గెలుస్తున్నావు అంటే దాని మీనింగ్ ఏంటిది? కానీ సీఎం స్థానం అది, సీఎంకి ప్రెస్టేజ్ కదా అది. రేవంత్ రెడ్డి అందుకని ఎంపీగా గెలిచిన సార్ అది. ఇప్పుడు మనం డైరెక్ట్గా నేను ఇక్కడ కాంగ్రెస్ ఇంత కాంగ్రెస్ ఇవి ఇంత చెప్పిన కదా, నేను ఇక్కడ కాంగ్రెస్ ఈజీగా గెలుస్తుందని చెప్పట్లేదే. నెక్ టు నెక్కే ఉంది. బయట బీఆర్ఎస్ వాళ్ళు ఇండైరెక్ట్గా బీజేపీకి సపోర్ట్ చేసే అవకాశం ఉంది. అక్కడ బీజేపీ తక్కువ ఉంది ఏది పోలింగ్ లాస్ట్ టైం అసెంబ్లీలో. అయినప్పటికీ కూడా బీజేపీకి ఎడ్జ్ ఎందుకు ఉన్నది అంటే మల్కాజ్గిరి ఓటర్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటారు. ఇంకోటి ఏంటంటే మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో మొత్తం సీట్లన్నీ బీఆర్ఎస్. అవును, బీఆర్ఎస్ ఓట్ల బదలాయింపు ఈజీ. కానీ బీఆర్ఎస్ అభ్యర్థి గెలవడు, బీజేపీ అభ్యర్థికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కష్టపడితే కాంగ్రెస్కి అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ బీజేపీ అవకాశాలు ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చేవెళ్లను, మహబూబ్ నగర్ను, తర్వాత మల్కాజ్గిరిని ఛాలెంజింగ్గా తీసుకున్నారు. ఎస్. అండ్ దెన్ కరీంనగర్ నెక్ టు నెక్ ఉంది ఇక్కడ కూడా. కాకపోతే కరీంనగర్కు విషయం ఏంటంటే బీజేపీ ఏదైతే ఉందో మోడీ చరిష్మా అంటున్నారు. మోడీ చరిష్మా ఏముంటుంది అంటే డెవలప్మెంట్ చరిష్మానే ఉంటుంది ఎక్కడైనా. బండి సంజయ్ గారు కావచ్చు, రేపు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, ఇంతకుముందు చెప్పినటువంటి క్యాండిడేట్స్ వంశీ కానీ, తర్వాత జానా డెవలప్ ఎప్పుడు కానీ చరిష్మాలు ఉండవు, డెవలప్మెంటే ఉంటుంది. ఇప్పుడు బండి సంజయ్కి ఆయనకు ప్లస్ ఏంటంటే ఇక్కడ రాజేందర్ రావు గారికి టికెట్ ఇచ్చినారు. ఆడ సెకండ్ ప్లేస్ రాజేందర్ రావు గారు వస్తారు. ఆయన మొన్నటి వరకు అటు ఇటు ఉండే. అక్కడ ఉన్నటువంటి హుజురాబాదు కౌశిక్ రెడ్డి, తర్వాత అక్కడ ఉన్న ప్లేస్లో కాంగ్రెస్ లీడ్కి వస్తుంది. హుస్నాబాద్ ఉంది, మానకొండూరు ఉంది, తర్వాత చొప్పదండు ఉంది, సిరిసిల్ల ఉంది, వేములవాడ ఉంది. ఇట్లాంటి ప్లేసులలో ఏమవుతుందంటే ఒకవేళ అటు ఇటు జరిగింది అనుకోండి, మేబీ వీ కెన్ ఎక్స్పెక్ట్ ద కాంగ్రెస్ ఆల్సో విన్. అందుకనే మనం డైరెక్ట్గా అవలీలంగా గెలుస్తుందని చాలా మంది రిపోర్ట్స్ రాస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. సికింద్రాబాద్ ఇంట్రెస్టింగ్. ఆల్రెడీ కేంద్ర మంత్రి యాక్చువల్గా ఇక్కడ దానం నాగేందర్ గారికి టికెట్ ఇవ్వడం వల్ల అసలు కిషన్ రెడ్డి గారు 10 ఏళ్ళు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన కొంచెం నెగిటివ్ వచ్చింది. అసలు ఓడిపోయే పరిస్థితిలో ఆ టికెట్లు ఏదైతే ఇచ్చిండ్రో బీఆర్ఎస్ టికెట్ ఏవైతే పద్మారావు గౌడ్కి ఇక్కడ నాగేందర్ గారికి ఇచ్చారో ఆ సందర్భంలో కిషన్ రెడ్డి గారు కొద్దిగా ముందటికి వెళ్ళినారు. అది కూడా ఇప్పుడు ట్రయాంగిల్లో ఉన్నది. రేపు బీఆర్ఎస్ గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆయన చేసినటువంటి పర్సనల్ సేవ అవన్నీ ఇప్పుడు బయటికి తీస్తున్నాడు. ఈ చెప్పుకోవడంలో కేంద్ర మంత్రి విఫలమైన అనేది ప్రజల వాదన, చేసిన అనేది ఆయన వాదన. డిస్కషన్ మొత్తం కూడా డెవలప్మెంట్ సైడ్ జరుగుతుంది. మొత్తం ట్రయాంగిల్ ఫైట్ ఉంది. ట్రయాంగిల్ ఫైట్ ఏ రెండు పార్టీలు లేదు. పద్మారావు గౌడ్, దానవ్ నాగేందర్ అండ్ కిషన్ రెడ్డి. రైట్. సో ఎవరు ఇక్కడ ఎడ్జ్ మాత్రం కిషన్ రెడ్డి కొంత ఎడ్జ్ ఉంది. యా. అండ్ మీరు ఇందాక అన్నారు ఎంఐఎం సీటు అసలు దీన్ని కౌంట్లోకి తీసుకోవాల్సిన అవసరం లేదు, ఆల్మోస్ట్ ఇది వాళ్ళే గెలిచేస్తారు అని. కానీ యాక్చువల్లీ బీజేపీ కాన్సన్ట్రేషన్ అంతా ఈసారి మరి మీరు చెప్పిన ఈక్వేషన్స్లో మరి మీ రిపోర్ట్లో ఏమొచ్చిందో కానీ కాన్సన్ట్రేషన్ మొత్తం దీని మీద పెడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి అసదుద్దీన్ని కొట్టాలి అని, ఓడించాలి అని. ఎందుకంటే మాధవీలత లాంటి వాళ్ళని దింపటం. సో ఆవిడ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉంది. సో డైలీ యాక్టివిటీ కూడా చూస్తున్నాం కదా. మీకు ఇంతకు ముందు ఏ పార్లమెంటు పరిధిలో ప్రజెంట్ కూడా యాక్చువల్లీ తెలంగాణలో జరుగుతున్న అన్ని పార్లమెంటు పరిధిలో ఏ బీజేపీ అభ్యర్థి కూడా చేయనన్ని యాక్టివిటీస్, ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నాలు కావచ్చు, అది కొన్ని చోట్ల అతి కావచ్చు, కొన్ని చోట్ల వికటించే కార్యక్రమాలు ఏది చేసినా మాధవీలత చాలా బాగా చొరవగా హిందూ ఓట్ల మొత్తం వెళ్తున్నారు. హిందూ ఓటర్ల దగ్గరికి వెళ్ళగలుగుతున్నారు. సో ఈక్వేషన్స్లో అసదుద్దీన్ ఓవైసీని ఎట్టి పరిస్థితుల్లో మేము ఓడిస్తామని బీజేపీ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సరే మీరేమో అసలు అవకాశమే లేదు, ఎంఐఎంఏ గెలుస్తుంది. మీరు ఒక వర్డ్ వాడిండండి అతిగా. ఎప్పుడు ప్రచారాన్ని డెవలప్మెంట్తో స్ట్రాటజీతో పోవాలి, అతి చేయకూడదు. అతి ప్రచారం ఎప్పుడు కానీ సోషల్ మీడియాలో అనుకుంటాం కదా, చాలామంది మేము చూస్తాం కదా, వీడియోలు సాంగ్స్ పెడతారు. అవి మనం అనుకుంటాం కదా, కొన్ని రోజుల తర్వాత అవి ఎబ్బట్ అవుతాయి. మాధవీలత ఫ్యాక్టరీ ఏది వర్కౌట్ కాదు. వర్కౌట్ అవుతుంది, పర్సంటేజ్ పెరుగుతుంది. ఆయనకి ఇది వరకు 2 లక్షలు 3 లక్షల మెజార్టీని మాత్రం తగ్గగలుగుతుంది, నేను ఒప్పుకుంటాను. ఆవిడ బాణాలు వేస్తుంది, పాటలు పాడుతుంది, పద్యాలు పాడుతుంది. మీరు పాత బస్సులో ఉంటారు, మన ఇద్దరం కలిసి ఉన్నాం, నువ్వు వచ్చి బాణం వేసిపోయావు, నువ్వు రోజు తెల్లారు ఉండవు కదా. అంతే కదా. మనము అలాంటివి నువ్వు ఏం చేస్తావు, పాత బస్తీని ఏం చేస్తావు చెప్పు, దట్ ఈస్ యాక్సెప్టబుల్. టోటల్గా అయితే హైదరాబాద్ సీటు బీజేపీకి ఛాన్సే లేదు, అసలు అవకాశం కూడా లేదు మీ సర్వేలో. సో మొత్తంగా మనం ఆలోచిస్తే కాంగ్రెస్కు ఈ నెక్ టు నెక్లో ఇటు 2 వచ్చి అటు 3 పోయి చెప్పలేదు. మనం 6 తీసుకున్నాం కదా, గ్రీన్ 6లోకి వెళ్ళి 10 పోతే ఎంత 4 కదా, బ్లూ 3 తీసుకున్నాం కదా, నెక్ టు నెక్ ఎన్ని తీసుకున్నాం 5 తీసుకున్నాం కదా, 5లో 3 8 కదా, ఆ 8లో కనుక 4 వస్తే 10 నిండిపోతుంది. మనం సైంటిఫిక్గా పోదాం, బ్లైండ్గా ఇటు అటు కాకుండా. ఇక్కడ 5 6 వచ్చినాయి కదా,
ఐదారులో 2 సీట్లు కన్ఫామ్గా ఉండే అవకాశాలు ఉంటాయి కదా. మీరు అన్న బండి సంజయ్ కానీ, అరవింద్ కానీ, లేకపోతే కిషన్ రెడ్డి కానీ ఇట్లాంటి సీట్లు ఉన్నాయి కదా. ఆ సీట్లలో 2 తీసుకోండి, 3 తీసుకోండి. ఆ నెక్ టు నెక్లో ఈ 2 వెళ్ళిపోతే ఇది 6 అవుతుంది. ద సింపుల్ లాజిక్. ఓ మనకు బీజేపీకి 5 నుంచి 6 సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది, కాంగ్రెస్ పార్టీకి 10 నుంచి 11 వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ బీఆర్ఎస్ కనుక ఓడిపోతే ఈ బీఆర్ఎస్ సీట్ అలా కలిస్తే 7 అవుతుంది, ఇలా కలిస్తే బీజేపీకి 7 అవుతాయి, 7 అయ్యే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్కి అవకాశం ఉంది. మనం ఇందాక అనుకున్న 0 కావచ్చు, ఇక మనం ఆ వర్డ్ అనొద్దు, ఐ రెస్పెక్ట్ దట్ పార్టీ. 0 కావచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇది ఇంపార్టెంట్ అండి. బీజేపీకి 14 నుంచి 15% ఉంది కదా. ఇప్పుడు దాని ఒక పర్సంటేజ్ గ్రోత్ వెళ్ళి 28 to 30% అవుతుంది. సో వెరీ వెరీ బిగ్ ఫ్యాక్టర్. ఇక్కడ పర్సంటేజ్ పెరుగుతుంది కానీ సీట్లు పెరుగుతలేవు. కాకపోతే ఇది ఫ్యూచర్లో బీజేపీకి ఆల్టర్నేటివ్ బీఆర్ఎస్. ఇప్పుడు 5 నుంచి 6 సీట్లు వచ్చే అవకాశం, 6, 10 నుంచి 11 కాంగ్రెస్ పార్టీ అండ్ 1 బీఆర్ఎస్కి వచ్చే. 1 మిస్ అయితే అలా కలుస్తుంది. ఈ 1 గెలవచ్చు, గెలవకపోవచ్చు. ఒకవేళ ఓడిపోయినా ఈ సీట్ కాంగ్రెస్కి రావచ్చు, బీజేపీకి రావచ్చు. ఇది టోటల్గా 1 ఈ ఎన్నికల్లో ఓట్ల బదలాయింపు అనే కాన్స్పిరసీ జరుగుతోంది. బీఆర్ఎస్ తాను ఎట్లాగూ గెలవలేననుకున్న చోట ఆ ఓట్లన్నింటినీ కూడా బీజేపీ అభ్యర్థిని గెలిపించేందుకు, అట్లా బదలాయించేందుకు